I just read this verse and close. Matthew chapter 18. నేను ఈ వచనం చదివి ముగిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. You'll never hear anything of God's word as strongly as you hear it in this church. దేవుని యొక్క వాక్యాన్ని అంత గట్టిగా ఈ సంఘంలో మీరు విన్నట్లుగా ఎక్కడ మీరు వినలేరు. But it'll be good for you. కానీ ఇది మీకు మంచిది. Matthew 18 and verse 6. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. Be careful, whoever causes, Matthew 18:6, one of these little babies or little children who believe in me to stumble, you know what you should do? మత్తయి సువార్త 18:6. నా యందు విశ్వాసం ఉంచి చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో. అభ్యంతరపరిస్తే ఏం చేయాలి తెలుసా? Go to a hardware shop. This is a paraphrase. Buy a millstone and give it back saying that's not heavy enough. Give me a heavy one, at least 500 pounds, a heavy millstone. నేను పారాఫ్రేజ్ చేసి చెప్తున్నాను. మీరు ఏం చేయాలంటే ఒక హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఒక తిరగట్టి రాయిని కొనండి. ఒకవేళ అది అంత బరువుగా లేకపోయినట్లయితే మరలా ఇచ్చి ఇంకా బాగా బరువైంది ఇవ్వమని అడగండి. కనీసం 500 పౌండ్లన్న ఉండాలి. And then get a good strong rope that will not break and tie it round it strongly. ఆ తర్వాత ఒక బలమైన తాడుని కొనండి, అది తెగిపోకూడదు. దాన్ని తిరగట్రాయి కట్టి మీ మెడకు చుట్టుకోండి. And find the nearest deep water, river or lake or sea, tie it round your neck and go and jump in. దగ్గరలో మిక్కిలి లోతైన సముద్రం కానీ చెరువు కానీ ఏమన్నా కానీ దీన్ని కట్టుకొని దూకండి. Some people say, Brother Zach speaks strongly. You haven't heard Jesus. You haven't read the Bible. That's why you think I speak strongly. చాలా మంది అంటారు జాక్పునన్ గారు ఎంతో కఠినంగా మాట్లాడతారని. మీరు యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వినలేదు, మీరు బైబిల్ చదవలేదు, అందుకే మీకు అలా అనిపిస్తుంది. యేసు ప్రభువారు ఎంత కఠినంగా మాట్లాడారు చూడండి ఇక్కడ. Have you ever heard me say anything like this? Never. నేను ఎప్పుడైనా ఇంత కఠినమైన మాటలు చెప్పానా మీతో? ఎప్పుడు చెప్పలేదు నేను. I haven't said 1/1,000th of this. ఇందులో 1,00,000 వంతు కూడా నేను చెప్పలేదు. We are used to a soft gospel. That's why we backslide so easily. మనం కేవలం మృదువైన సువార్తని వింటూ వచ్చాం, అందుకే మనం ఎంతో తేలిగ్గా వెనక్కి దిగజారిపోతూ ఉంటాం. And we go away, try to find some other place, some other church where we can sit comfortably and listen to a soft gospel. And కాబట్టి మనం వేరే సంఘానికి వెళ్తాము, ఎక్కడైతే మృదువైన సువార్త చెప్తూ ఉంటారో, ఎక్కడైతే మనము ఆదరించబడుతూ ఉంటామో, మనకి కంఫర్టబుల్ గా ఉంటుందో అక్కడ కూర్చోటానికి ఇష్టపడతాం. Go to hell and take our children there. ఆ తర్వాత మనం నరకానికి వెళ్ళి మన పిల్లల్ని కూడా నరకానికే తీసుకెళ్తాం. Listen to the strong words of Jesus. It's a serious thing to make little children stumble. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ కఠినమైన మాటలను మనం విందాము. చిన్న పిల్లల్ని అభ్యంతరపరచడం అనేది ఎంతో ఎంతో తీవ్రమైన విషయం. I can't think of any word that Jesus spoke so strongly where you hurt somebody else. ఇతరులను మీరు గాయపరిచిన సందర్భంలో మరి ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభువు ఇంత కఠినంగా మాట్లాడినట్లు నేను చూడలేదు. I mean, he told us to cut off our hand and eyes if we are hurting ourselves with sexual sin. లైంగిక సంబంధమైన పాపాలతో మనల్ని మనమే గాయపరుచుకుంటున్నట్లయితే మన చేతిని నరికివేయమని కంటిని పెరికివేయమని ఆయన చెప్పారు. కానీ But when you're hurting somebody else, he said, there's no hope for you. Cutting off your hand and now you're still living. కానీ నువ్వు ఇతరుల్ని బాధిస్తున్నప్పుడు గాయపరుస్తున్నప్పుడు నీకు ఎటువంటి నిరీక్షణ లేదు. ఎందుకంటే మనకి చెయ్యిపోయినా కన్నుపోయినా మనం బతికొండొచ్చు. But you hurt somebody else, you don't deserve to live. కానీ నువ్వు ఇతరుల్ని బాధిస్తున్నప్పుడు గాయపరుస్తున్నప్పుడు నీవు జీవించడానికి అర్హత లేదు నీకు. Go and drown in the lake, Jesus said. యేసుప్రభువు వారు చెప్పారు, నువ్వు వెళ్ళి సముద్రంలో దూకు. Can you imagine such words? అలాంటి మాటల్ని మనం ఊహించగలమా? We skip over these verses. It's a serious thing to stumble our children. వీటిని మనం తప్పించుకుంటాం, వీటిని మనం చదవం. కాబట్టి మన పిల్లల్ని అభ్యంతరపరచడం అనేది ఎంతో తీవ్రమైన విషయం. And if you have done it in the past, my brother, sister, let me say to you, ఒకవేళ మీరు గతంలో చేసినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా నేను చెప్తున్నాను వినండి. God overlooks the times of ignorance. మీ అజ్ఞాన కాలమందు మీరు చేసిన వాటిని దేవుడు చూసి చూడనట్లు విడిచిపెడుతున్నాడు. You're not really ignorant. If you've been in this church even for 10 years, you've heard me preach on that verse at least 10 times. నిజానికి మీకు తెలియలేదని కాదు, కనీసం ఈ సంఘంలో మీరు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నట్లయితే ఈ వచనం గురించి నేను కనీసం 10 సార్లు అయినా చెప్పుంటాను. So you're not ignorant. You've ignored it. అంటే మీకు అది తెలియకపోవటం కాదు, మీరే దాన్ని విడిచిపెట్టారు. Don't ignore it anymore. He calls you to repent. కాబట్టి మీరు ఇక విడిచిపెట్టొద్దు, మీరు మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. We want all these children, not only the 5 we're dedicating today,
But every child that grows up in this church, to grow up to be a servant of God. I don't mean a full-time Christian worker, that's a calling. ఈ సంఘంలో ఎదిగే ప్రతి బిడ్డ కూడా దేవుని సేవకునిగా ఉండాలి అంటే పూర్తి కాలపు సేవకుడు అని కాదు, అది కేవలం కొంతమందికి ఆ పిలుపు ఉంటుంది. But in their life as they grow up, to live for God and serve Him. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదిగే కొలది దేవుణ్ణి సేవించడానికి వాళ్ళు బ్రతకాలి. And I hope you parents will bring up your children to live for God and serve Him, whatever their earthly vocation may be. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు వారు భూ సంబంధమైన ఎటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ వాళ్ళు దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి సేవించేటట్లు మీరు వారిని సిద్ధం చేయాలి. That is the greatest thing of all, I tell you. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది అది. It is the greatest thing of all. ఇది అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది. I've done it for 50 years and I know there's no greater calling on earth. 50 సంవత్సరాలుగా నేను చేస్తూ వస్తున్నాను. ఈ భూమి మీద అంతకంటే కూడా ఘనమైన పిలుపు ఏమీ లేదు. Train your child to live for God and to serve Him. దేవుని కోసం జీవిస్తూ దేవుని సేవించేటట్లుగా మీ పిల్లల్ని మీరు తర్ఫీదు ఇవ్వాలి. That is the greatest thing you can ever do. మీరు చేయగలిగిన అతి శ్రేష్టమైన పని అదే. And husband and wife cooperate and pray together. Don't forget to pray. భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ వారి గురించి ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. For your children. We want not only them but all the children here. And remember this. కాబట్టి ఇక్కడున్న పిల్లలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. The Bible does not say Sunday school teachers bring up your children in the discipline and instruction of the Lord. No. బైబిల్లో సండే స్కూలు టీచర్లు పిల్లల్ని ప్రభు యొక్క క్రమశిక్షణలో పెంచాలి అని లేదు. That's a modern day interpretation. అది ఆధునిక కాలంలో చెప్తున్న మాట. Fathers, bring up your children in the instruction and discipline of the Lord. Let's get back to the Bible. తండ్రులారా, మీరు ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను మీ పిల్లల్ని పెంచండి అని ఉంది. మనం మరలా బైబిల్ దగ్గరికి వెళ్దాం. And not leave it to Sunday school teachers. సండే స్కూల్ టీచర్స్ మీద వదిలిపెట్టడం కాదు. I never depended on Sunday school teachers for my children. నా పిల్లల గురించి నేను సండే స్కూల్లో టీచర్స్ మీద ఎప్పుడు ఆధారపడలేదు. When the Bible said fathers, I did not change it to Sunday school teachers. బైబిల్లో తండ్రులారా అని ఉంటే దాన్ని నేను సండే స్కూల్ ఉపాధ్యాయులకి మార్చలేదు. You, a father. And if you're a dead loss as a father, then the mother. తండ్రిగా నీవు చేయాలి. ఒకవేళ తండ్రిగా ఆత్మీయంగా నువ్వు మరణించిన స్థితిలో ఉంటే అప్పుడు తల్లి చేస్తుంది. So we want to take it seriously because we believe the world is getting worse and worse and worse and worse and worse. మనం దీన్ని ఎంతో తీవ్రంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ లోకాన్ని మనం చూసినట్లయితే అది ఎంతో హీనంగా దిగజారిపోతుంది. The people who are having children today have it much more difficult than I had it when I raised my children 40 years ago. 40 సంవత్సరాల క్రితం నేను నా పిల్లలను పెంచినప్పటికంటే కూడా ఇప్పుడు పిల్లల్ని పెంచడం అనేది ఈ కాలం అనేది ఎంతో కష్టంగా ఉంది. They have it much more difficult today. కాబట్టి ఇప్పటి తల్లిదండ్రులకి ఇంకా కష్టం. Because the world has become worse. You need more grace from God. ఎందుకంటే లోకం అనేది ఎంతో దౌర్భాగ్యంగా మారిపోతూ ఉంది. నీకు దేవుని యొక్క కృప ఇంకా ఎంతో అవసరం. And God will give it to you. My grace is sufficient. కానీ దేవుడు నీకు ఇస్తాడు. నా కృప నీకు చాలునని ఆయన చెప్తున్నాడు. For the 1970s. అది 1970 సంవత్సరాల్లో అయినా. And my grace is sufficient in 2013. If you need more grace, He'll give it. It's always sufficient. 2013లో అయినా 2023లో అయినా దేవుడు ఎప్పుడు ఆయన కృప సరిపోయేటట్లే ఇస్తాడు. If it's tougher here, then you'll get more grace than I did. ఇక్కడ ఇంకా కష్టంగా ఉన్నట్లయితే నేను పొందిన కృప కంటే నువ్వు ఎక్కువ కృపను పొందుతావు. But grace is always sufficient. According to the evil of the world, where sin abounded, grace abounded much more. Let's believe that. కానీ దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ దుష్టత్వం పెరుగుతూ ఉంటే కృప కూడా పెరుగుతుంది. పాపము పెరుగుతూ ఉంటే దేవుని యొక్క కృప కూడా పెరుగుతూ ఉంది. దాన్ని మనం నమ్ముదాం. For your children. ఈ పిల్లల గురించి. And don't say the world is so evil, how will we bring up our children? Say where sin abounded, grace abounds much more. ఈ లోకం ఇంత దుష్టంగా మారిపోతుంది, పిల్లల్ని ఎలా పెంచాలని అనొద్దు. ఎందుకంటే ఎక్కడ పాపం విస్తరిస్తుందో కృప కూడా విస్తరిస్తుంది. Let's bring up our children in faith. విశ్వాసంతో మన పిల్లల్ని పెంచుదాం. And that all of our children will follow the Lord. మన పిల్లలందరూ కూడా ప్రభువుని వెంబడించినట్లుగా. It's such a grief to my heart to see that some of our children who have grown up here are not following the Lord. ఇక్కడ పెరిగిన కొంతమంది పిల్లలు ప్రభువుని వెంబడించట్లేదు. అది చూసి నా హృదయంలో ఎంతో విచారం ఉంది. That's a grief. అదెంతో విచారకరం. And I pray they will repent. I hope you parents are crying out to God, not sitting back lazily. వాళ్ళు మారు మనసు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులుగా మీరు సోమరిపోతులాగా అలా కూర్చోకుండా వారి గురించి మీరు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. Crying out to God and fasting and praying that God will bring your children back to Him. It's serious, brothers and sisters.
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట మొరపెడుతూ ఉండాలి. ఇదెంతో తీవ్రమైన విషయం. How long will they serve the devil? How long will they dishonor Jesus Christ? అపవాదిని వాళ్ళు ఎన్నాళ్ళు సేవిస్తారు? యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు ఎన్నాళ్ళు అగౌరవపరుస్తారు? We want every single child growing up in families here to become disciples of Jesus Christ. ఇక్కడ ప్రతి కుటుంబంలో కూడా పెరుగుతున్న పిల్లలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల వలె ఎదగాలి. That's our goal. And we will preach and preach in that direction. అదే మన లక్ష్యం. ఆ దిశగా ఇక్కడ దాని గురించి మనం బోధిస్తుంటాం. Bear with this word of exhortation. It's spoken in love. ప్రేమతో హెచ్చరించిన ఈ మాటలను మీరు తీసుకోమని వేడుకుంటూ ఉన్నాను.